లేదా, రేటు తను భరించగలడా లేదా, ఇదే డిబేట్. రేట్ ఎక్కువైనప్పుడు వాడు ఆ రోజున కోపగించుకున్నాడు, దాని ఆధారంగా ఎలక్షన్లలో వీళ్ళకి అధికారం ఖరారైంది. 80 లక్షల మంది తాగుబోతుల యొక్క ఓట్లే వీళ్ళకి వచ్చినాయి అదనంగా. అవే వీళ్ళ విజయానికి వన్ ఆఫ్ ద సోపాన్. ఒక రకంగా ఆయన ఓటమికి కూడా అదొక కారణం. దాన్నే ఇప్పుడు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. కానీ ధరలు అలాగే ఉండటం వలన ఒక 99 రూపాయల బాటిల్ కూడా ఏమి అందుబాటులో ఉండట్లేదు. ఒక షాప్ లో ఒక 5-10 పెడుతున్నారు, మిగతా ఏమి లేవు. కాబట్టి మిగతాదంతా కూడా అంటే చీఫ్ లెక్కర్ దొరకట్లేదు, రేట్లు ఎక్కువగానే ఉంటాయి. అంతకుముందు కంటే తగ్గించింది ఏం లేదు. అంటే నేను విన్నది, నాకైతే ఆ రేట్ల ఐడియా లేదు అంటున్నారు. కాబట్టి ఇది ఆశించిన ఇంపాక్ట్ కనబడట్లేదు. కాబట్టి కొత్త కుంభకోణాన్ని తెర మీదకి తీసుకొచ్చారు, మద్యం రవాణాలో కుంభకోణం. ఇప్పుడు ఇసుక ఫర్ ఎగ్జాంపుల్, రేపు పొద్దున కేసు పెట్టాలంటే జగన్ వస్తే ఇసుక రవాణా కుంభకోణం అని వీళ్ళ మీద కేసు పెడతాడా? పెడతారేమో మరి. ఎందుకంటే ఇవాళ కూడా ఇసుక జగన్ టైంలో ఇసుక రవాణా కుంభకోణం అని కూడా పెట్టచ్చు కేసు. ఏమని? ఇప్పుడు ఇసుక మామూలు లారీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 1 కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు, లారీకా, సిటీ బస్సుకా, లేకపోతే టూరిస్ట్ బస్సా, ఒక్కొక్క దాని కెపాసిటీని బట్టి లగ్జరీనా ఇదే అని ఒక రేట్ ఉంటుంది. అదే రేంజ్ లోనే కదా వీడైనా వసూలు చేసేది. మామూలుగా ఒక 30 రూపాయలు కిలోమీటర్కి వసూలు చేస్తే అది 25 రూపాయలు పడితే పెట్రోల్ గా, అదే డీజిల్ ఒక 5 రూపాయలు